హలో అండి, నేను డాక్టర్ నైని, కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్స్ కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో సంతానలేమి సమస్యతో బాధపడే కపుల్లో ఐయుఐ ప్రాసెస్ అనేది ఎవరికి అవసరం పడుతుంది అండ్ ఐవీఎఫ్ ప్రాసెస్ ఎవరికి అవసరం పడుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా యాక్చువల్గా ఫర్టిలిటీ ఇష్యూస్తో వచ్చే కపుల్లో చాలామందికి చిన్న మెడిసిన్స్తోనే కన్సీవ్ అయిపోతారనమాట. సో కొంతమందికి మాత్రం వీళ్ళలో ఐయుఐ ప్రాసెస్ అనేది అవసరం పడుతుంది. అసలు ఐయుఐ ప్రాసెస్ అంటే ఏంటి అంటే, ఆడవారిలో ఎప్పుడైతే మనం అండం విడుదల అనేది ఎప్పుడు జరుగుతుందో అనేది ఫాలిక్యులర్ స్టడీ ద్వారా మనం ట్రాక్ చేసి ఎప్పుడైతే అండం విడుదల అవుతుందో ఆ టైంలో హస్బెండ్ స్పర్మ్స్ తీసుకొని వాష్ చేసి వాటికి బాగా కదిలే కణాల స్పర్మ్ కాన్సన్ట్రేషన్ని డైరెక్ట్గా మనం గర్భసంచిలోకి పంపిస్తామన్నమాట. సో ఈ ప్రాసెస్ని ఐయుఐ ప్రాసెస్ అంటారంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. సో ఈ ప్రాసెస్ చేయించుకోవాలంటే ముందుగా ఆడవారిలో ట్యూబ్స్ అంటే ఫలోపియన్ ట్యూబ్స్ అనేవి నార్మల్గా ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అదేవిధంగా మగవారిలో స్పర్మ్ అనాలిసిస్ అంటే అట్లీస్ట్ వాళ్ళ కౌంట్ మొటిలిటీ అనేది అట్లీస్ట్ 10 మిలియన్స్ అంటే 6 మిలియన్స్ కన్నా ఎక్కువ కౌంట్ ఉండాలి. అట్లీస్ట్ మొటిలిటీ అనేది 15% అన్నా ఉండాలన్నమాట. సో అట్లాంటప్పుడే మనకి ఈ ప్రాసెస్ చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఈ ఐయుఐ ప్రాసెస్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఏ నార్మల్ ప్రాసెస్ లాగానే కొంచెం ఒక అడ్వాన్స్డ్ అనమాట. అంటే నార్మల్గా వెజైనాలో డిపాజిట్ అయ్యే స్పర్మ్స్ని మనము డైరెక్ట్గా గర్భసంచిలోకి పంపించడం అనమాట. సో ఈ ప్రాసెస్ ఎవరికి సజెస్ట్ చేస్తాము అంటే, జనరల్గా కొంతమందిలో ఓవులేషన్ ప్రాబ్లం ఉంటుంది. అంటే పీసీఓస్ అలాంటి వాళ్ళలో ఓవులేషన్ అండం విడుదల అనేది ఏ టైంలో అవుతుంది అనేది వాళ్ళకి తెలియదు అనమాట. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళలో ఆ ఓవులేషన్ అంటే అండం పెరగడానికి ఒక చిన్న ట్యాబ్లెట్స్ ఇచ్చి అండం విడుదల ఎప్పుడవుతుంది అనేది స్కాన్లో చూసుకొని ఆ టైంలో మనం అండం విడుదలైన టైంలో ఈ ఐయుఐ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకొంతమందిలో మైల్డ్ అంటే మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే స్పర్మ్ అనాలిసిస్లో కౌంట్ అనేది నార్మల్గా కాకుండా నార్మల్ కంటే కొంచెం తక్కువగా, మొటిలిటీ కూడా కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళలో మనం ఈ ప్రాసెస్ సజెస్ట్ చేస్తాం. తర్వాత కొంతమందిలో సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటే భార్యాభర్తలు కలిసే టైంలో ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ కానీ ఇలా ఉన్న వాళ్ళలో కూడా ఐయుఐ ప్రాసెస్ అనేది సజెస్ట్ చేస్తాం. ఇంకొంతమందిలో మైల్డ్ టు మోడరేట్ ఎండోమెట్రియోసిస్ అన్న కండిషన్ ఉంటుంది. తర్వాత కొంతమందిలో ఈ సర్వైకల్ ఫ్యాక్టర్స్ అంటే ఈ సర్విక్స్ దగ్గర ఉండే మ్యూకస్లో ఏమవుతుందంటే స్పర్మ్స్ని కిల్ చేసే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో అలాంటివి మనం బైపాస్ చేయడానికి ఏంటంటే డైరెక్ట్గా మనం స్పర్మ్ డిప్ని గర్భసంచిలోకి పంపించడం అనమాట. సో సర్వైకల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండొచ్చు. సో ఇలా మనము ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో మనకి ఐయుఐ ప్రాసెస్ ద్వారా చాలా మటుకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐయుఐ ప్రాసెస్ ద్వారా కూడా మనకి రిపీటెడ్గా ఐయుఐ చేసినా కూడా మనకి ఈ ప్రాసెస్ ఫెయిల్ అవుతుంది అన్నా, లేకపోతే అన్ఎక్స్ప్లెయిన్ అంటే మనకి కారణం ఏంటి అనేది ఫైండ్ అవుట్ కానప్పుడు, లేదంటే కొంతమందిలో ట్యూబ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ఫలోపియన్ ట్యూబ్స్లోనే ట్యూబ్స్ అనేవి మూసుకుపోయి ఉండడము, ట్యూబ్స్లో స్వెల్లింగ్, ట్యూబ్స్ పనితీరు సరిగ్గా లేని వాళ్ళలో, ఆ తర్వాత కొంతమందిలో స్పర్మ్ కౌంట్ అనేది 0 ఉంటుంది. అంటే సివియర్ అసలు కౌంటే ఉండదు, లేదంటే సివియర్ ఆలిగోస్పర్మియా అంటే కణాల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈవెన్ ఐయుఐ చేయడానికి కూడా అది సరిపోదు. అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది సజెస్ట్ చేస్తాం అనమాట. సో ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ఇంకొంతమందిలో ఏంటంటే, కొంతమందిలో రిపీటెడ్గా అబార్షన్స్ లేకపోతే జన్యుపరమైన రీజన్స్ ఏమైనా ఉన్నాయా మనకు తెలియనప్పుడు ఏమవుతుందంటే, మనం ఈ ఐవీఎఫ్ ద్వారా మనకి ఎంబ్రియోన్ తయారు చేసి ఆ తయారు చేసిన ఎంబ్రియోన్ కూడా మనం టెస్ట్కి పంపించి అది నార్మల్ క్రోమోజోమ్స్ ఉన్న ఎంబ్రియో అని తెలుసుకోవడానికి ఐవీఎఫ్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం పడుతుంది అనమాట. ఇంకొంతమందిలో సివియర్ స్టేజ్లో ఎండోమెట్రియోసిస్ అన్న కండిషన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది, స్టేజ్ 3, స్టేజ్ 4. అలాంటి వాళ్ళలో కూడా ఐవీఎఫ్ ప్రాసెస్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొంతమందిలో లేడీస్లో ఏఎంహెచ్ అంటే ఎగ్ రిజర్వ్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మనము వాళ్ళకి అంటే ఏజ్ ఎక్కువగా ఉండి ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది అన్న వాళ్ళలో వాళ్ళ ఎగ్స్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ త్వరగా రావాలి అని అంటే ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే, జనరల్గా మనకి అండాశయాల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఫాలికిల్స్ ఉన్నాయి ఒక సెకండ్ డే ఆఫ్ సైకిల్లో చూసుకొని ఆ ఫాలికిల్స్ అన్నీ పెరగడానికి కొన్ని ఇంజెక్షన్స్, హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఒక 10 to 12 days ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఆ ఎగ్స్ అంటే ఫాలికిల్స్ని మనం నుంచి ఫ్లూయిడ్ అంతా బయటకు తీసి మైక్రోస్కోప్ కింద మనం టెస్ట్ చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకొని వాటికి హస్బెండ్ నుండి స్పర్మ్స్ తీసుకొని ఒక్కొక్క ఎగ్కి ఒక్కొక్క స్పర్మ్ కలిపి మనం ఇంక్యుబేటర్లో పెడితే అది ఎంబ్రియో రెడీ అవుతుంది అనమాట. అలా
తయారైన ఎంబ్రియోని డైరెక్ట్గా యూట్రస్లోకి పంపించే ప్రాసెస్ని మనం ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ అంటాం అనమాట. సో ఇలా ఈ విషయంలో మీకు ఏ ప్రాసెస్ ద్వారా వెళ్తే త్వరగా ప్రెగ్నెన్సీ వస్తే ఛాన్సెస్ ఉంటాయి అనేది డాక్టర్స్తో డిస్కస్ చేసి ఆ విధంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.